ఆమె కూడా ఆమె పరిధిలో ఒక 4 కానిస్టేబుల్. ఓకే, ఇది ఇంట్రొడక్షన్. ఇంకా షీటీఎం గురించి వీళ్ళు చేసే చేష్టలు కానీ లేదంటే మిమ్మల్ని ర్యాగింగ్ చేసే పద్ధతి కానీ అదంతా ఐపీఎస్ ఆఫీసరు. ఆయన వచ్చిన తర్వాత అక్టోబర్ 10th నుండి సిటీఎం తరఫున మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ సిటీఎం కండక్ట్ అయినట్లయితే మేము ఖచ్చితంగా 10 నిమిషాలతో మీ దగ్గర ఉంటాము. మీరు అనుకుంటారు, మీరు ఏమైనా కోరుతున్నాను. మైక్ లేదు కాబట్టి అందరూ సైలెంట్గా ఉంటే మీకు అవగాహన ఉందా లేదా? ఓకే, తెలియదు. చాలా చక్కగా చెప్పింది. షీటీఎం గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది ఆమె స్పీచ్లోనే. చాలా ఫిర్యాదు చేయడం ఆలస్యం మా వాళ్ళు వచ్చేస్తారు మీ దగ్గర. అన్ని షీటీఎం బృందాలు అవైలబుల్గా ఉన్నాయి మనకు. ఇప్పుడు ఏఎస్ఐ విజయ్ గారు దీంట్లో. అదేవిధంగా ప్రతి జిల్లాలో సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్లో ఒక షీటీఎం. ఎప్పుడైతే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయో ఎస్పీ ఉండడు, డీసీపీ ఉంటారు. సో ఈ రామగుండం కమిషనరేట్